శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈటీవీ ఆహ ప్రేక్షకులకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడలో ఏలూరు రోడ్ సాయి కృష్ణ నగర్లోని సాయి స్తూపం దగ్గర నేను ఉన్నాను. ఇది 100 అడుగుల సాయి స్తూపం. ఈ స్తూపంలో ఏటా 2 కోట్ల సాయి నామాలు వేస్తూ వస్తున్నారట. ఇప్పటికీ 6 సంవత్సరాలుగా అలా వేస్తూ వస్తున్నారు. ఏటేటా ఇక్కడ పవర్ పెరుగుతూ ఉంది. అంటే భక్తులు ఒక 5 నిమిషాల సేపు ధ్యానం చేసి సాయి పారాయణాన్ని ఒక 5 సార్లు 5 అధ్యాయాలు చదివి 5 ప్రదక్షిణలు చేస్తే కోర్టు కేసులు ఎప్పటి నుంచో తెగని కోర్టు కేసులు పరిష్కారం అయ్యాయి. ఇట్లా ఒక్కొక్కరికి రకరకాల అనుభవాలు ఉన్నాయన్నమాట. ఇది 100 అడుగుల సాయి స్తూపం. ఇలాంటి స్తూపాలు మొత్తం స్టేట్లో ఇప్పటికి 13 ఉన్నాయి. ఇంకా ఒక 4-5 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవి త్వరలో వచ్చేస్తాయట. సాంబశివరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది కట్టారండి. వల్లభనేని శివరామకృష్ణ గారు ఈ స్థలాన్ని ఇచ్చారండి. 96లో ఇది శంకుస్థాపన జరిగింది. తర్వాత 2004లో ప్రారంభమైంది. ఇక్కడ గుడి ఉంది, పైన విగ్రహమేమో కట్టి ఒక 1 year అయిందండి. కింద ధ్యాన మందిరం ఉంది, అది కట్టి 4 సంవత్సరాలు అయింది. స్తూపం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. కార్తీక పౌర్ణమికి పెద్ద ఉత్సవం జరుగుతుంది. 6 సంవత్సరాలుగా ఇలాగ 2 కోట్ల నామాలు వేస్తున్నారు. ఈ జిల్లాలో పెదవేగి, రాజంపాలెం, ఆకువీడులో ఇలాంటి స్తూపాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటివి 4 స్తూపాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళి 3 వంటలు చేసుకున్నాం. చలో జంగారెడ్డిగూడెం. రుచికరమైన పదార్థం ఖచ్చితంగా మన దేహానికి హాని కలుగజేస్తుంది, లేదా ఊబకాయానికి దారితీస్తుంది. లావు ఎక్కుతారు అని అర్థం. ఏ ఫుడ్ అయితే మనకి నచ్చదో అది తింటే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. అది మనం బేసిక్గా తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా మనం ప్రతి పూట, ప్రతి గంట, ప్రతిసారి ఏది తిన్నా రుచికరంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, అదే తింటాము అని వెంపర్లాడతాం. ఒక పూట మీకు ఇష్టం వచ్చినట్టు తినండి, పర్వాలేదు, మీకు ఇష్టం వచ్చింది తినండి. కానీ రెండో పూట అట్లీస్ట్ మీ దేహానికి అవసరమైంది తినండి, రుచి లేనిది తినండి అని కూడా ఒక సూత్రం ఈ మధ్య జిమ్ముల్లో వాటి చోట్ల చెప్తున్నారనమాట. ఈ యోగా గురువుసు, ఆధ్యాత్మిక గురువులు చెప్తున్నారు. చిన్నపిల్లలు ముఖ్యంగా క్యారెట్ అంటే అబ్బా మమ్మీ టేస్ట్ ఉండదు అంటారు. కరివేపాకు తినరా అంటే అబ్బా తీసి పడేయాలి అంటారు. మరి అదే క్యారెట్ని, అదే కరివేపాకుని పిల్లలకి తెలియకుండా దాచేసి వాళ్ళు తినే ఐటెంలో రుచికరంగా తయారు చేసి అందులో కలిపేసి పెడితే అది క్యారెట్ రైస్ అవుతుంది. నేను ఇప్పుడు జంగారెడ్డిగూడెంలోని సూర్య కాలేజీ రోడ్లో ఉన్నాను. మనకి క్యారెట్ రైస్ చూపించబోతున్నారు ఈరోజు దేవి గారు. కమాన్ అమ్మ, దీనికి ఏ పదార్థాలు పడతారు, ఎలా చేస్తారు? క్యారెట్ రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన రైస్, కరివేపాకు పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, చెక్క, లవంగాలు, యాలకులు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కొత్తిమీర, సాల్ట్, ఆయిల్, క్యారెట్ జ్యూస్. చేయండి. ముందుగా స్టవ్ వెలిగించాలండి. ఓ yes. కుక్కర్ తీసుకోవాలండి. ఫస్ట్ ఏమో సరిపడినంత ఆయిల్ వేయాలండి. అది హీట్ అయిన తర్వాత లవంగ మొగ్గ, యాలకులు, చెక్క దానిలో వేయాలండి. తర్వాత వచ్చి పచ్చిమిర్చి వేయాలండి. నిలువుగా తరిగిన పచ్చిమిర్చి వేస్తున్నారు. ఓకే అమ్మా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఓకే, ఆయిల్ వేసుకుని లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, యాలకులు వేసానండి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. నిలువుగా పచ్చిమిర్చి వేయాలి. తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.
అది బాగా వేగిన తర్వాత కరివేపాకు పౌడర్ వేయాలి. ఈ లోపల మీరు తీసుకోండి ఒక విరామం.